హాయ్ చిన్న ఈరోజు తాటి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాగా ముగ్గిన తాటికాయని తీసుకుని దానిపైన ఉన్న ముచ్చికని తీసేసి అందులో బాగా విడదీసి అందులో టెంకలో కానీ పిండి దగ్గర కానీ ఎక్కడైనా పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలి. పురుగులు ఏమీ లేకపోతే ఇలా మనం కూరగాయలు తరుముకునే దాంతో తరుగుకుంటే మనకి గుజ్జు వస్తుంది. అలా వచ్చిన గుజ్జుని 2.5 కప్పులు అది. ఆ 2.5 కప్పుల గుజ్జుకి చిటికెడు బేకింగ్ సోడా వేసి, రుచికి సరిపడా బెల్లం వేసి, తీపికి సరిపడా నువ్వు ఎంత తీపి తింటే అంత తీపి వేసుకోవచ్చు. అలాగే 1.5 కప్పు ఇడ్లీ రవ్వ వేయాలి. అవన్నీ వేసి ఎక్కడ గడ్డలు లేకుండా పిండిని ఒక పావు గంట అరగంట నాననివ్వాలి. అలా పిండి నానిన తర్వాత మనం ఇడ్లీ పాత్రలు తీసుకుని ఆ పాత్రలకి నెయ్యి కానీ నూనె కానీ కలుపుకుని మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలా కొంచెం పిండి ఇడ్లీల కింద వేసుకోవాలి. అలా అవి ఇడ్లీల కింద వేసుకున్న తర్వాత వాటిని స్టవ్ ఆన్ చేసి స్టీమ్ అవడానికి పెట్టేయాలి. అవి స్టీమ్ అయిన తర్వాత ఆ తాటి ఇడ్లీని వేడిగా తింటే టేస్ట్ ఉంది. మరి సూపర్ టేస్ట్ వచ్చింది. నేను ఇది ఎంజాయ్ చేస్తాను. బాయ్ బాయ్.